మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే నిన్ను హుజరాబాద్ నియోజకవర్గంలో ఉరికిచ్చే రోజు వస్తుంది, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు ఎంత పెద్ద మోసగాను అంటే నువ్వు కేసీఆర్ గారిని మోసం చేసినావు, హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు. ఇలా నువ్వు ఎంత పెద్ద మోసగాను అంటే కేసీఆర్ ని ఏ విధంగా అయితే మోసం చేసినావో నీతో నీ వచ్చి టీఆర్ఎస్ ఇష్పెట్టి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇష్పెట్టి టీఆర్ఎస్ 20 ఏళ్లు జెండా మోసిన కార్యకర్తలు టీఆర్ఎస్ ని ఇష్పెట్టి నువ్వు మబ్బెపెట్టి పైసలు ఇస్తామని ఆశ పెట్టి వాళ్ళని తీసుకొని పోయినవే, ఇలా వాళ్ళని కూడా మోసం చేసినావు కదా నువ్వు. 20 ఏళ్ల చరిత్ర వాళ్ళు ఉద్యమం చేసిర్రు, టీఆర్ఎస్ పార్టీ జెండా మోసిన వాళ్ళని మోసం చేసి తీసుకుపోయి నీ 2021 ఎలక్షన్ తర్వాత కనీసం ఒక్కరినన్నా నువ్వు పట్టించుకున్నావా వాళ్ళని? ఒక్కరినన్నా పట్టించుకున్నావా వాళ్ళని? కేసీఆర్ ని మోసం చేస్తావు, హుజరాబాద్ ప్రజల్ని మోసం చేస్తావు, నిన్ను నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేస్తావు. ఏంటిదో హుజరాబాద్ లో ఇది చేసినావు. అరే హుజరాబాద్ ఇలా నీకు రాజకీయ భిక్ష పెట్టింది హుజరాబాద్ ప్రజలు. పాత కమలాపూర్ నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గం పెట్టింది రాజకీయ భిక్ష. అట్లాంటి రాజకీయ భిక్ష పెట్టిన హుజరాబాద్ నియోజకవర్గంలో నువ్వు ప్రజల్ని పట్టించుకోకుండా ఇష్పెట్టి పోయి మల్కాజిర్లో పోయి నిలబడి హుజరాబాద్ ప్రజల్ని ఇష్పెట్టేసి ఇలా హుజరాబాద్ వాళ్ళు అన్నం పెట్టింది అనే సబ్జెక్ట్ మర్చిపోయి మా షామీర్పేట్ గడ్డ అంటున్నావు. అరే వా, నీకు రాజకీయ భిక్ష పెట్టిన హుజరాబాద్ ప్రజల్ని మర్చిపోయి మా షామీర్పేట్ గడ్డ అంటున్నావు. అరే వా, చాలా అద్భుతంగా చెప్తున్నావు. అంటే అన్నం పెట్టిన కేసీఆర్ ని మోసం చేస్తావు, అన్నం పెట్టిన హుజరాబాద్ ప్రజల్ని మోసం చేస్తావు, నిన్ను నమ్ముకొని వచ్చిన కార్యకర్తల్ని మోసం చేస్తావు. నువ్వు మోసగానివా కాదా అని నేను అడుగుతా ఉన్నాను.